నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. మేడారం జాతర టూర్ బస్సును ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందంటూ వ్యాఖ్య. పెద్దపల్లి జిల్లాలో వన్యప్రాణులను చంపి మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. అడవి జంతువుల మాంసాన్ని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన తిరుమల రథసప్తమి వేడుకలు. బంగారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేసిన మలయప్ప స్వామి. ఇక వార్తల్లోకి వెళ్తే, తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో శ్రీ సమ్మక్క సారాలమ్మల మహాజాతర మేడారంకు పర్యాటకులకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టూర్ బస్సును మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లో మంత్రుల నివాస సముదాయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారని, అదేవిధంగా జాతర పనులను పర్యవేక్షించడానికి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు సత్యవతి రాథోడ్, దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ మాలోద్ కవిత బయలుదేరారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినటువంటి అనేక పర్యాటక స్థలాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో గుర్తింపు పొందినటువంటి క్రీస్తు పూర్వం నాటి చరిత్ర ఉన్న పర్యాటక రంగానికి ఎక్కడ కూడా గత ప్రభుత్వ హయాంలో ఓన్లీ బీచ్లు చూపించారు కానీ మా చరిత్రను చూపించలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు అద్భుతాన్ని సృష్టించినటువంటి మా కేసీఆర్ గారు కాళేశ్వరం టూర్ ప్యాకేజ్ కూడా విజయవంతంగా జరుగుతూ ఉంది. నాగార్జున సాగర్ టు శ్రీశైలం, సోమశిల, వందల వేల సంవత్సరాల నాటి చరిత్ర గల సోమశిల నుంచి శ్రీశైలం బై రివర్ ద్వారా, ఈరోజు బోట్ ద్వారా అనేక మంది పర్యాటకులు ఆకర్షించిన సంగతి మీకు తెలుసు. మరి త్వరలోనే శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి ఈగలపేట తదితర ప్రాంతాల్లో బ్రహ్మాండమైనటువంటి లెఫ్ట్ సైడ్ శ్రీశైలం అంతా కూడా తెలంగాణ భాగంలో వస్తుంది కనుక అక్కడ కూడా బోటింగ్, తర్వాత గెస్ట్ హౌస్ కూడా తొందరలోనే అవన్నీ కూడా ఇనాగరేట్ చేసుకుంటాం. ఈరోజు సమ్మక్క సారక్క జాతర అనేది ఆదివాసీల గిరిజన ఆరాధ్యమైనటువంటి దేవతలు. ఆదివాసులకే కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఎంతోమంది పూజిస్తున్నటువంటి సమ్మక్క సారకలు కోట్లాది జనం దర్శనానికి వచ్చే పరిస్థితి. ఈరోజు టూరిజం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి మళ్ళీ సాయంత్రం 10 గంటల వరకు ఇక్కడ వచ్చేటట్లు, అక్కడ బస్సు వెళ్ళగానే అక్కడ మా గైడ్స్ దర్శనం చేయించి మళ్ళీ బస్సు ఎక్కించి రిటర్న్లో చరిత్ర గల 1000 స్తంభాల గుడి కూడా దర్శనం చేసుకొని హైదరాబాద్కు వచ్చేటట్లు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలి అనేటువంటి సందేహం లేకుండా అన్ని సౌకర్యాలతో మరి ఇక్కడ వచ్చేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజే హెలికాప్టర్ ద్వారా కూడా సర్వీసులు ప్రారంభించాలి, హెలికాప్టర్ ద్వారా కూడా మేడారం పోయేటట్టు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ఈరోజు సక్సెస్ అయితే హెలికాప్టర్ ద్వారా కూడా కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, హైదరాబాద్ వాళ్ళు ఒక మంచిగా
హ్యాపీగా హెలికాప్టర్లో ఒక గంట లోపల వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి వచ్చినట్టు కూడా ఏర్పాటు చేయాలని నిన్న మా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు కూడా మరి సంబంధించిన అధికారులతో ఈరోజు మాట్లాడతాం. సక్సెస్ అయితే మళ్ళీ రేపు మిమ్మల్ని పిలిపించుకొని ఆ హెలికాప్టర్ సర్వీస్ని కూడా మేడానికి ప్రారంభిస్తామని ఇది విస్తృతంగా ప్రచారం హైదరాబాద్లో అందుబాటులో ఉండేటట్టు ఈ బస్ సర్వీస్ కూడా తెలియజేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో పెట్టేస్తాం. ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఆ డిమాండ్ బట్టి ఎన్ని బస్సులు అయినా సరే ఆ బస్సెస్ చేసి ప్రజల సౌకర్యార్థం ఖచ్చితంగా చేస్తాం. టూరిజం డిపార్ట్మెంట్ భవిష్యత్తులో తెలంగాణలో మంచి పెద్ద పర్యాటక కేంద్రంగా చేయాలంటే మా ముఖ్యమంత్రి గారికి ఉంది. ఎక్కడ రిజర్వాయర్లు అయినా కూడా ఆ రిజర్వాయర్ దగ్గర బ్రహ్మాండ టూరిజాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి యాదాద్రి దగ్గర 90 ఎకరాలు వన్యప్రాణులను చంపి మాంసాన్ని రహస్యంగా విక్రయిస్తున్న ముఠాను రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు సిఐ రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి బెల్లంపల్లి పట్టణంలో రహస్యంగా కొంతకాలంగా వన్యప్రాణులను వేటాడి చంపి ఆ మాంసాన్ని గుట్టుచప్పుడు కాకుండా అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుండి అమ్మడానికి సిద్ధంగా ఉంచిన అడవి జంతువుల మాంసాన్ని స్వాధీనం చేసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అడవి దుంపి మొత్తం అని వాళ్ళు మార్కెట్లో అమ్ముతారు. అమ్మితే వాళ్ళు పట్టుబడిన తర్వాత మేము గొడ్డు కొయ్యి అమ్ముతున్నామని చెప్తాను వాళ్ళు. అది దానికి ఇప్పుడు చెక్ చేసి విచారించి దానికి మెడికల్ వెటర్నరీ రిపోర్ట్ తీసుకొని గుడ్డేనా గుడ్డే తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో భాగంగా శ్రీవారి సూర్యప్రభ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. ఉదయం 5:30 నుంచి మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. తేజో విరాజితుడై శ్రీనివాసుడు బంగారు సూర్యప్రభ వాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశాడు. భారీ సంఖ్యలో భక్తులు సూర్యప్రభ వాహన సేవలో పాల్గొని స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు.
2 రోజుల క్రితం హయత్నగర్లో అదృశ్యమైన సైదులు సికింద్రాబాద్లోని రెసిడెంటల్ బజార్లో కేకే రెసిడెన్స్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రికవరీ ఏజెంట్గా పనిచేస్తున్న సైదులు గురువారం ఉదయం ద్విచక్ర వాహనంపై కేకే రెసిడెన్స్లో రూమ్ తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. 11 గంటల 30 నిమిషాల సమయంలో ఎంత పలికినా బయటికి రాకపోవడంతో లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డోరు పగలగొట్టి చూసేసరికి ఉరివేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కాల్లో పట్టుకోవాలి మళ్ళీ అది వాళ్ళు ఇవ్వరా చూడు అది ఇప్పుడే పైకి వచ్చి దింకెళ్ళి చూసినా వాడు లేడు తెల్లకి వాళ్ళ పెద్దయినా వాళ్ళ అందరం కూడా మన ఎప్పుడు వచ్చింది కూర్చొని వేయడానికి వచ్చింది నీకెందుకు కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దకోటల గ్రామంలో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే పెన్షన్ పథకం గ్రామ స్థాయిలో అమలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా 54 మండలాల్లో ప్రారంభమైంది. $2250 మాకు వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మాకు అప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది. అప్పుడు ఎందుకు బాగాలేదు? ప్రభుత్వం మాకు బాగా చేసింది. ఇప్పుడు చెప్పండి. నా పేరు హనుమంతు. నేను పెద్దకోటాల పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తాను. ఈరోజు గవర్నమెంట్ కొత్తగా చేపట్టిన ఇంటింటికి డోర్ డెలివరీ పెన్షన్స్ కార్యక్రమం అనేది ఇక్కడ స్టార్ట్ చేసినాము. ఇక్కడ వాలంటీర్లు అందరూ పొద్దున్నే 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తే దాదాపుగా ఇప్పటికి లాస్ట్కి వచ్చేసినాము. ఇంతకుముందు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండేదంటే ఊర్లో ఒక చోట ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ మిగతా వాళ్ళ పెన్షన్దారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి అక్కడ తీసుకునేవాళ్ళు. కొద్దిగా రాని వాళ్ళు, కొద్దిగా నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడేవారు. ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టిన కొత్త పథకం వల్ల వాలంటీర్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసి ఇంటింటికి పెన్షన్స్ పంచడం వల్ల వాళ్ళు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సంధ్య, పెద్దకోటాల వాలంటీర్.
నేను ఇంటికి తిరిగి పింఛన్లు ఇస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు 50 కుటుంబాలు, వాళ్ళలో 31 మందికి వస్తాయి పింఛన్లు. ఇప్పుడు మీరు ఎన్ని పెన్షన్లు పంచినారు? ఇప్పటికి 11 మెంబర్స్కి పంచినాను పింఛన్లు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మ్యాచ్ కావట్లేదు. ఏం మ్యాచ్ కావట్లేదు? ఫింగర్ ప్రింట్. గతంలో ఎట్లా చేసేవాళ్ళు? ఫోటో దింపి. మీకు అవకాశం ఇచ్చారా ప్రభుత్వం? ఏం లేదు. ఇవ్వలేదా? మరి వాళ్ళకి పెన్షన్ అందుకుంటే ఈరోజు ప్రభుత్వం మధ్యాహ్నం లోపల పెన్షన్ పంచాలని చెప్పింది కదా, దానికి మీరు ఎవరు సంప్రదిస్తారు? సార్ని ఏమైనా సంప్రదించారా? ఇంకా లేదు. అవునా? 31 మందిలో 11 మెంబర్స్ ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. 20 మంది ఉన్నారు. సరే. ఇప్పుడు పింఛన్ బాగా వస్తుంది. ఇంటికి వచ్చి ఇచ్చేది మాకు చాలా సంతోషం. మాకు ఆడ లైన్లో ఉంటే చాలా పొద్దుపోతుండే, చాలా సేపు కాసుకొని ఉంటుండే. ఇప్పుడు బాగా మంచి చేస్తున్నాడు సార్, మంచి చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. 2250 పింఛన్ వస్తుంది. నీ పేరేం పేరు? రాముడు. అప్పుడు గతంలో నీకు పింఛన్ వస్తున్నాయా? ఒక 4 మంది తీసేసింది, ఇచ్చింది ఒక ఏడాదికి పైగా. ఇప్పుడు నీకు డబ్బులు పూర్తి స్థాయిలో అందినాయా? ఇప్పుడు ఇవాళ రాలే, ఇంకా ఇప్పుడు వస్తాయి. నీకు తీసుకోబోతున్నావు. మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చినప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? మేలు సార్, ఆడికి పోకుండా ఇంటికి వస్తే మేలు. మళ్ళీ మీరు ఎక్కడ పోతుండ్రి గతంలో? అదే ఆడు రాగిల కాడ పెడుతుండ్రి, ఆడ ఇస్తుండ్రి సార్. ఆడిపోతుండ్రి, అందులో కవర్ వస్తే ఇస్తుండ్రి, లేకపోతే మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు. ఇప్పుడు బాగుందా? బాగుంది సార్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో గత వారం రోజులుగా కొనసాగుతున్న నాగోబా జాతర ముగిసింది. రాత్రి మండగాజలి పూజలు నిర్వహించి ఉదయం బేతాల విన్యాసాలు చేసి ముగించారు. మోస్రం వంశీయులు ఉదయం తమ సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఆచారాల ప్రకారం నేడు తమ కానుకలుగా వచ్చిన ప్రసాదాలను తీసి అందరూ పంచుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ అక్కడి నుంచి డోలు వాయిద్యాల మధ్య నృత్యాలు చేసి చివరిసారిగా నాగోబాకు మొక్కులు చెల్లించి షాంపూర్లోని బుడందేవు జాతరకు బయలుదేరనున్నారు. నాగోబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థన. इस साल दाम पेन को बदलते के एंडिंग इत फाइनल ಇದು ಮಾವ ರೈವಲ್ ಬೇತಲ್ ಪೂಜೆ ಅಂತ ತೇನ್ಗಿರೆ ఉంది బద్దై ఉంది అవన్ పోడే నిన్న పోద్రెగ్న
हवन पडे बाजू संजीकून पण माहीत सेल्व कादू आणि पूजा किंतेर की माग सुख शांतीसाठी पूजा कीచుకును ఎండింగ్ పూజ నేను అవకున్ పడే कीतेर మలగడల్ వాసికును నేను నైట్ ఇది బేతల్న డైవడ कार्यक्रम కిషోర్ మంతేర్ ఆ కార్యక్రమం బేటల్ డైవల్ బారి తెకే అంటిత రోజు जो पेंदगा ताकतोर पड़ियोर पाटलाल पटाड़ी ಅದು ಬತಲೇ ತಕ್ಲೀಫ್ ನಾತಾ ಆ ತಕ್ಲೀಫ್ ನಾ ಭಗವಂತ ಬತಲ್ವೇ ತಾ ಅದನ್ನ ತಾನ್ करता ಇದು ನೇಂಡು ಪೂಜಾ ಆಕೃತ ಸಮಾಪ್ತ ಪೂಜಾ ಬೇತಲ್ ಡೈವಲ್ ಇಂಜರೆ ಇಂಜುకును ఈయట సాల్ సమర్పించారు మంతం నా మళ్ళా అదే శాంపూర్తగా సొంజి ఇగటల్ నేట సొన్వాలు ఇగటల్ మావర్ తాదల్తం రాహనే తెచ్చుకున్ మావా బోడుం రాయితడ పూజా మంత అత్ పూజతున్ సాటి నేను ఇగటల్ తేద్వల్ బతలితేకే అగ శాపపూర్ అంజరే శాంపూరతగా శాపపూర్ అంజర్ మా అంత శాపపూరతగా నేను మావ పేన్ రాయితడ మంత అది రాయితడత పూజ नाड़ी आयर अदन करता ने निकटालो फेस्टिवल था समझे आता कार्यक्रम गिटा एंडिंग आता इंगे माकू ने फेस्टिवल नाड़ी रायतड़ा गटा सांपर बोडुम देव रायतड़ा किसकुन मन्नेता बदल मंडगाजली किसी रिटर्न तक बोनवर रोतुन सरिपी अंतम యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలం రఘునాథపురం గ్రామంలో ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని పశువర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ పాల్గొన్నారు. कैमरा मेरे अंदर जरा जरा ఎవరికి మీ పోరాటంలో సార్ ఆగండి సార్ కొంచెం సార్ కొంచెం సార్ ఆవు పైకి లేదు సార్ 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 ఓకే సార్ సార్ కెమెరా అడ్డం పెట్టి ఎక్కడ ముఖం ఓకేనా సెక్రటరీ గారిని సత్కరించవలసిందిగా, షకీలా బేగ్ కలెక్టర్ గారిని సత్కరించవలసిందిగా. నేత కళాకారులు నేస్తున్న బట్టతోనే సన్మానాలు చేయాలని చెప్పి మా శ్రవణ్ గారి ద్వారా మహేందర్ రెడ్డి గారికి, మరియు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస యాదవ్ గారికి, మరి మన విప్ గారికి కూడా ధన్యవాదాలు తెలియ. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మ్యాల్యాల వారి ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామంలో అన్ని పశువులకు గాలికుంటు టీకాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింహారావు, మాల్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, మండల సర్పంచులు ఫోరం అధ్యక్షులు పునుగోటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
అట్టుంటే తినరాదు కదా సర్పంచ్ గారు ఉండడా పేండ మహేష్ పోయే ఒక్క దెబ్బ కొట్టు బలవంతంగా కష్టం ఒక్క దెబ్బ కొడతాయి బ్రదర్ మీరు అటు పాపా ఎవరికైనా ఇచ్చి స్టార్ట్ అయ్యింది ఇది గాలికుంటు లెక్కలు ప్రోగ్రామ్ జరగదు పాలన కూడా మొత్తం కరెక్ట్ రాలేదండి మళ్ళీ మేడం రాండి వదలదా మేడం లివర్ తానే మేడం ఇవి ఎట్లా ఇస్తారు మేడం డైలీ 5 ml ఇస్తారు కదా వాళ్ళకైతే ఇక పెద్ద సైకిల్ వస్తుంది డైరెక్ట్ బీపీఎస్లో పెట్టి వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. మేడారం జాతర టూర్ బస్సును ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందంటూ వ్యాఖ్య. పెద్దపల్లి జిల్లాలో వన్యప్రాణులను చంపి మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా అరెస్ట్. అడవి జంతువుల మాంసాన్ని స్వాధీనం చేసుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన తిరుమల రథసప్తమి వేడుకలు. బంగారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు కనువిందు చేసిన మలయప్ప స్వామి. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.